ఎర్లీ ప్యూబర్టీస్ అనేటివి వస్తున్నాయి. దాని రీజన్స్ ఏముండొచ్చు? జంక్ ఫుడ్, స్లీప్ సైకిల్, ఇవన్నీ బాడీలో జరిగే గ్రోత్ హార్మోన్స్ అన్నిటిని ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎలా ఫుడ్ తీసుకుంటున్నారు, ఏదైనా ఉంటే రెడీ టు ఈట్ ఫుడ్ ఇచ్చేస్తున్నారు మార్నింగ్. నైట్ 12 o'clock లేపి కేక్ ఇస్తారు. యు ఆర్ ఫీడింగ్ పాయిజన్ టు యువర్ కిడ్స్. ఓన్లీ ఇట్స్ అబౌట్ కొంతమంది అంటున్నారు మిల్క్ తీసుకోవడం వల్ల, లేకపోతే నాన్ వెజ్లో హార్మోన్స్ అనేటివి ఉంటాయి దానివల్లన, లేకపోతే జంక్ ఫుడ్స్ లైఫ్ స్టైల్ వల్ల. అసలు యాజ్ ఏ గైనకాలజిస్ట్గా మీరేం చెప్తారు? ఎర్లీ ప్యూబర్టీ రావడానికి రీజన్స్ ఏంటి? దాన్ని ఎలా అవాయిడ్ చేసుకోవాలి మనం? ఓకే, సో ఎర్లీ ప్యూబర్టీ కాసెస్ చూసుకుంటే ఫస్ట్ జెనెటిక్స్ అండి. మీ మదర్కి ఆర్ వాళ్ళకి మదర్కి ఎట్లా ఉంది, వాళ్ళ మదర్కి ఎప్పుడు వచ్చింది, జెనెటిక్స్ పరంగా వాళ్ళకి అయితే ఎర్లీ పీరియడ్స్ వస్తే వీళ్ళకి అలానే రావచ్చు. జెనెటిక్స్ కాకుండా ఇంకేమైనా కాసెస్ ఉన్నాయంటే లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్, ఇవన్నీ లైఫ్ స్టైల్ కానీ జంక్ ఫుడ్, ద స్లీప్ సైకిల్, ఇవన్నీ ఒక బాడీలో జరిగే గ్రోత్ హార్మోన్స్ అన్నిటిని ఎఫెక్ట్ చేస్తుంది. సో మీరు జంక్ ఫుడ్ కానీ ఫ్యాట్ ఫుడ్ కానీ ఇవన్నీ తీసుకున్నప్పుడు లోపల ఉన్న గ్రోత్ హార్మోన్స్, అసలు ఒక్క హార్మోన్స్ ఈ టైంలో రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ జంక్ ఫుడ్, లైఫ్ స్టైల్ చేంజెస్, స్ట్రెస్ ఇన్ కిడ్స్ కానీ తొందరగా రిలీజ్ అయిపోతున్నాయి. సో దానివల్ల ప్రికాషస్ ప్యూబర్టీ అంటారు దాన్ని, తొందరగా పీరియడ్స్ వచ్చేయటం అట్లా ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే, అప్పటి నుంచి మనం కేర్ తీసుకోవటం స్టార్ట్ చేయాలి. వన్స్ పీరియడ్స్ వచ్చాక ఏంటి ఎట్లా మనం ఇంకా చూసుకోవాలి, హార్మోన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అసలు ఎందుకు ఇట్లా అయింది ఏంటి అన్నట్టు. సో దాన్ని బట్టి వీ కెన్ డిసైడ్ అసలు ఏంటి, ఇది న్యాచురల్గానే జెనెటిక్స్ వల్ల ఇలా వచ్చిందా లేదా ఏమైనా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయా, బికాస్ దీస్ ఫర్దర్ కెన్ అగ్రివేట్. ఇంకా వేరే హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవ్వచ్చు ఆర్ PCOS, దే కెన్ డెవలప్ ఇన్ టు వేరియస్ థింగ్స్ అనమాట. సో అవి మనం చూసుకోవాలి. ఓకే, వాట్ ఈస్ ద రైట్ ఏజ్ ఫర్ స్టార్టింగ్ ఏ పీరియడ్? 12 to 14 years is fine. 12 to 14 years మధ్యలో. ఇప్పుడైతే ఇంకా చాలా దారుణంగా 10, 8 అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అసలు మెంటలీ వాళ్ళు ప్రిపేర్డ్ కూడా ఉండరు, అలాంటి అవేర్నెస్ ఉండదు, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. ఎస్, అలాంటి వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఐ వుడ్ సే ఏంటి అంటే పేరెంట్స్ చెప్పాలి ఇట్స్ ఓకే, ఏం కాదు. ఈవెన్ కిడ్స్ కూడా వాళ్ళంతటి వాళ్ళు ఐమ్ టెల్లింగ్ ఇట్స్ ఓకే, బీ కామ్, ఏం కాదు. ఇఫ్ ఇట్స్ అలా అయింది అని అంటే వీ కెన్ గెట్ త్రూ ఇట్. అది ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి, బీ ఇట్ కిడ్స్ కానీ పేరెంట్స్ కానీ. అలా అనుకొని దెన్ యూ కన్సల్ట్ అ గైనకాలజిస్ట్. ఇట్లా అయింది ఏంటి అన్నప్పుడు అప్పుడు వాళ్ళు చెప్తారు, ఇది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల అయింది, ఇది హార్మోన్స్, లేదు ఇది మీకు వచ్చింది కదా సో అందుకే పాపకు కూడా వచ్చింది. అవన్నీ చూసుకొని దెన్ ఇంకా వేరే సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, పీరియడ్స్తో పాటు ఇంకా వేరే ఏమన్నా లేదు, చాలా హెవీగా అయిపోతుందా, అవన్నీ చూసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మదర్ రైట్ ఏజ్లోనే మెన్స్ట్రువల్ సైకిల్ అనేది స్టార్ట్ అయింది, కాకపోతే తన కూతురికి మాత్రం ఇప్పుడు ఎర్లీ ప్యూబర్టీ వచ్చింది అనుకుందాం. సపోజ్ 8 years అనుకుందాం, 8 to 9 years. ఈ పాప ఎప్పుడైతే పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పిల్లలకి కూడా వచ్చే ఛాన్సెస్ ఎర్లీ ప్యూబర్టీ ఉంటుందా, లేకపోతే దే కెన్ మేనేజ్ విత్ ఎ గుడ్ లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్ తినకుండా మంచిగా హెల్తీగా ఉంటే దే కెన్ 12 years కూడా రావచ్చా, లేదంటే ఓన్లీ మదర్ని both the ways? Genetics play, that's what I'm telling, genetics play important role. కాదు లేదు అన్నప్పుడు గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ ఎక్సర్సైజ్, చిన్నప్పటి నుంచి మంచి ఫుడ్ తీసుకొని ఇప్పుడు ఎలా ఫుడ్ తీసుకుంటున్నారు ఇప్పుడు కిడ్స్, ఏదన్నా ఉంటే రెడీ టు ఈట్ ఫుడ్ ఇచ్చేస్తున్నారు మార్నింగ్. గాన్ ఆర్ ద డేస్ కుక్ చేసి ఫుడ్ తినిపించిన డేస్ పోయాయి, బికాస్ నో టైం కదా. ఆ కంటెంట్ చూడండి, వెనక్కి తిప్పి కంటెంట్ చూడండి, యు ఆర్ ఫీడింగ్ పాయిజన్ టు యువర్ కిడ్స్. సో వెన్ యూ టేక్ టైమ్, కుక్ గుడ్ ఫుడ్, మంచి న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ పిల్లలకి ఇచ్చి, మిల్క్ ఆ ఏజ్లో, కొంతమంది లాక్టోస్ ఇంటాలరెంట్, దట్ ఈస్ అనదర్ టాపిక్, బట్ రైట్ ఏజ్లో రైట్ ఫుడ్ ఎట్ ద రైట్ టైం, గుడ్ స్లీప్, ఏ టైంలో ఆ టైం ఉండకూడదు. నైట్ 12 o'clock లేపి కేక్ ఇస్తారు, ఆర్ ఏమన్నా ఆకలిస్తుందంటే తిను అంటారు. యూ కెన్ టాక్ టు దెమ్. ఈవినింగ్ నైట్ పడుకునేప్పుడు ఆకలిస్తుంటే గివ్ దెమ్ అ ఫ్రూట్,
పడుకోబెట్టండి, యూ టాక్ టు దెమ్. లేదు నువ్వు ఫుడ్ ఇంటేక్ సరిగ్గా చూసుకో, గివ్ దెమ్ గుడ్ ఫుడ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. అది అవన్నీ స్టార్టింగ్లోనే టిల్ బర్త్. అసలు టేస్ట్ సెన్సేషన్స్ వాళ్ళకి స్వీట్ సాల్ట్ అనేది చాలా ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ దే విల్ గెట్ టు నో. సో స్టార్టింగే స్వీట్. ఇప్పుడు సెర్లాక్ అంటారు, అదంటారు, ఇదంటారు. సో ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ స్వీట్. బ్రెస్ట్ మిల్క్ అది చూసుకుంటే ఒక్కసారి బ్రెస్ట్ మిల్క్ ఆపేసి ఫార్ములా ఫీడ్ స్టార్ట్ చేసినప్పుడు ఫార్ములా ఫీడ్ ఈజ్ వెరీ స్వీట్. సో ఫార్ములా ఫీడ్ ఇచ్చి మీరు బ్రెస్ట్ మిల్క్ ఇచ్చి చూడండి, విల్ బేబీ యాక్సెప్ట్? నాట్ మెనీ బేబీస్ విల్ యాక్సెప్ట్, ఎందుకంటే అది స్వీట్ ఉంటుంది. బ్రెస్ట్ మిల్క్ ఇస్ బ్లాండ్. సో అప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. వాళ్ళ కళ్ళెదురు మీరు కేక్స్, పేస్ట్రీస్, మూడ్ స్వింగ్స్ వచ్చినప్పుడల్లా ఆర్డర్ పెట్టుకొని జంక్ ఫుడ్ అలా తింటే దే విల్ ఆల్సో లెర్న్ ద సేమ్ థింగ్. కరెక్ట్. 6 years 7 years kid is eating pizza and you expect అంతా నార్మల్ ఉండాలి, ప్యూబర్టీ రైట్ టైంలో హిట్ అవ్వాలి. ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే టోటలీ అవాయిడ్ చేయలేం, కానీ అప్పుడప్పుడు తీసుకోవచ్చు. ఎస్ యూ కెన్. ఇస్ ఇట్ ఓకే? వాళ్ళకి చెప్పండి, ఓకే దిస్ ఇస్ అ సండే యూ కెన్, పర్టికులర్ డేస్ మాత్రమే. అది కూడా పోర్షన్ కంట్రోల్. ఉన్నదాన్ని పిజ్జా అంతా తినేయటం, ఉన్నదాన్ని బిర్యానీ అంతా తీసుకోవటం, ఇట్స్ నాట్ రైట్ థింగ్. ఈ షార్ట్ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. ఫుల్ పాడ్కాస్ట్ కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, వెళ్ళి చూడండి. మీరు ఒక పేరెంట్ అయితే ఖచ్చితంగా పేరెంటింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఉండే ఉంటాయి. లైక్ మీరు చెప్పిన మాటలు వినకపోవడం కానీ, టీవీ మొబైల్కి అడిక్ట్ అయిపోవడం కానీ, హైపర్ యాక్టివ్గా ఉండడం కానీ, కెరీర్ విషయంలో కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ప్లానింగ్ చేసుకోవాలి, మన పిల్లల ఇన్బోర్న్ టాలెంట్ ఏంటి, ఆ టాలెంట్ని ఒక ప్రొఫెషన్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలి, ఇలా చాలా విషయాలు పేరెంటింగ్లో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అందుకోసమే నేను ఒక బ్యూటిఫుల్ పేరెంటింగ్ కోర్స్ అనేది డిజైన్ చేశాను. మీకు తెలుసా, థౌజండ్స్ ఆఫ్ పేరెంట్స్ ఇంకా పిల్లలు కూడా ఈ కోర్స్ నుంచి బెనిఫిట్ పొందారు. ఇప్పుడు మీ వంత అన్నమాట. సో మీరు నిజంగా సీరియస్ ఉన్నట్టయితే కింద ఉన్న నంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.